పిల్లలు మీ సైలెంట్ మోడల్ స్కిట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీరు అట్లే అలా చేస్తే స్కిట్ అయిపోతుంది. అమ్మాయి ఓయ్ నువ్వు లేకించు. లేమ్మా మంచిగా లేచి అక్క పక్కన కూర్చో. అక్క దగ్గర నీకు చాలా ఉంటుంది కొంచెం దెబ్బలు. స్కిట్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో బయటికి వెళ్ళి అలా పొద్దున కదా మంచి పేపర్ ఏదైనా జరిగితే మనకు బాగుంటుంది. 10 రూపాయలు పెట్టి పేపర్ ఎందుకు కొంటాం? ఎవరో ఒకరు మనకు దొరుకుతారు కదా. ఇక్కడ పార్క్ ఉన్నట్టుంది. ఈ పార్క్ చక్కగా చెట్లు లేవు కానీ చెట్లు ఉన్నట్టు మనం అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పార్క్ ఉంది, చెట్లున్నాయి, ఆకులు చక్కగా ఉంది. ఇక్కడ ఎవరు కూర్చున్నారే. మనకు కావాల్సిన పేపరు 10 రూపాయల పేపర్ కొనుక్కోవడం ఎందుకు? మన దగ్గర చదువుకుంటే అయిపోతుంది కదా. నేను చదువుతున్నా నిద్రపోతున్నా ఎందుకు? అది చెప్తున్నా అక్కడ ఇక్కడ అది ముంబై ఇండియన్స్ గెలిచింది. రేవంత్ రెడ్డి ఎవరైనా నువ్వు డీసెన్స్ కామన్ సెన్స్ లేదా నీకు? చాలా డీసెంట్ అన్నాడు. అది రాకూడదయ్యా. అదే పేపరు నేను దూరంగా అడుగుతా. పొద్దున్నే అంతా తగులుతూ ఉంటారు. నేనే తగిలిన నీకు. అరే రేవంత్ రెడ్డి కొత్త ఇల్లు ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. పిల్లలకు జూన్లో సెలవులు పొడిగింపు. పిల్లలకు జూన్లో సెలవులు పొడిగించినట్ట. పక్కకి వెళ్ళయ్యా, దూరంగా ఎందుకు దూరంగా అక్కడికి అక్కడికి పార్క్ ఇది డిస్టర్బ్ చేస్తావు నువ్వు. మా కేసీఆర్ కట్టించి మా రేవంత్ రెడ్డి కట్టించిన పార్క్ ఇది. అయ్యి అది వెళ్ళిపోయా వెళ్ళిపోను. అరే క్రికెట్ మ్యాచ్. ఇంట్లో ప్రశాంతత లేదు, ఇక్కడ ప్రశాంతత లేదు నాకు. ఎక్కడ చేస్తారే పొద్దున్నే? పొద్దున్న మంచిగా న్యూస్ పేపర్ దూరం నుంచి కనిపిస్తలేదు దగ్గర. దండం పెడతాను, వెళ్ళిపోయా సరదాగా బాబు. ఈజీగా వెళ్ళిపోయా, ప్రశాంతంగా చదువుకోయా పేపర్. నన్ను న్యాయం నా డబ్బులు అయ్యావి, నా డబ్బులు చదువుకున్నా నీకెందుకు? వెళ్ళిపో వెళ్ళిపో మరి రామా వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. రెండు మాట అరే మళ్ళీ వెళ్ళిపో. మీతో టీవీ లేదా? మీతో టీవీ లేదా? లేదన్నా
దయచేసి వెళ్ళిపోండి, కనపడమా అమ్మ కూడా. కొంచెం పేపర్ చూపి. దయచేసి వెళ్ళి డబ్బులు చూపిస్తా. పేపర్ డబ్బులు అక్కడికైనా అనుకోవచ్చు కదా నలుగురితో. పొద్దు పొద్దున తగులుతారంతా మనశ్శాంతి లేదు. ఛీ. అరే కోహ్లీ మ్యాచ్. ఏంటయ్యా నువ్వు మినిమం కామెంట్ చేస్తాయా? చదువుకోలేదా నువ్వు? ఎట్లా ఉన్నావు తెలీదా? కోహ్లీ సిక్స్ కొట్టిండు. టెన్షన్ కొడతాడయ్యా నీకు ఎందుకయ్యా? సిక్స్ కొట్టిండా? నీకు ఎందుకయ్యా? నన్ను కొడుతున్నావు. ఇండియన్ ఆయన ఇండియన్. కోహ్లీ బాల్ కూడా నన్ను కొడుతున్నావు. కాదన్నా కోహ్లీ ఇలాగా బాబు వెళ్ళు వెళ్ళు. పొద్దున్నే తమ్ము తింటాను. ఎవరు మొబైల్ వేసాను అనుకుంటున్నా. ఎందుకంటే నాదే కావాలి. చిచ్చి. అన్నా కొంచెం ఇక్కడి నుంచి చదువుకుంటాం. ఏం సరే ఎడమంతా ఇక్కడ ఎడవ చూడంతే ఇంకేమా డబ్బులు నాయి. అరే 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 అక్కడ చూడనా? చూస్తున్నాగా నేను చెప్పాలా సపరేట్గా? చూస్తున్నాగా ఇంగ్లాండ్ మ్యాచ్ ఉందంట. ఇంగ్లాండ్ మ్యాచ్ ఉందంట. రేపు ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. అయ్యా అయ్యా పేపర్ అయ్యా పేపర్ అయ్యా పేపర్ అయ్యా అవ్వలేదు పోవాలేదు ఇద్దరు వచ్చారు. మొక్కలను దొరికినాయి చదువుకున్న పేపర్. అమ్మయ్యా భూకంపం వచ్చిందంట. భూకంపం అరే భూకంపం వచ్చిందంట. అరే హైదరాబాద్ టీము తాండూరుకు వచ్చిందంట. వీవీఎస్ చేస్తారు ఇక్కడ ర్యాలీ. బాగుంది కదా? ఆహా ఏం మొహమేమో పేపర్ చదువుకొని ఇస్తారు. అతుకుల పేపర్ చదువుకోవాల్సి వస్తుంది. ధాన్యం కొనుగోలులో సర్కారు విఫలం. ఎప్పుడింతే. అరే కోవిడ్ వైరస్ వచ్చిందంట. అమ్మో మాస్క్ కొనుక్కోవాలి ఇప్పుడు నేను అర్జెంటుగా. ఓకే నకిలీ విత్తనాలు మనకు అవసరం లేదు. విద్యుత్ ఛార్జీలు పెంపు. సరే పిల్లలు చూసారా? ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? ఇక్కడ ఇద్దరు చేశారు ఇలా. ఒక అన్న ఏం చేశాడు? ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఈయన ఏం చేశాడు? ఆయన పని ఆయన చేసుకుంటే ఈయన ఆయన పని చేశాడు. పాపం వాళ్ళ డాడీ ఇంట్లో కొట్టడం లేదు కానీ వాళ్ళ బాగా దెబ్బలు తిన్నాడు కదా. సరే ఈ స్టోరీ మనకి ఏం చెప్తుంది చెప్పండి? ఈ స్టోరీ మనకి ఏం చెప్తుంది? బాగా నవ్వారు కదా, మీకు ఏం అర్థమైంది అసలు? సో మనము శత్రువుకి అవకాశం ఇస్తే మన తలపై నుంచి కూర్చుంటాడు కదా. మనము ఇతరులు ఆశించవచ్చా? వేరే వాళ్ళు ఆశించవచ్చా? వేరే వాళ్ళు ఆశించి ఏమైంది పాపం? ఆయన మునిగిపోయాడు కదా. సో ఇతను ఏమాడు? సో ఇతరులా ఉండొచ్చా? అతనిలా ఉండాలా? ఆ అన్నలా ఉండాలి. ఆ అన్న పేరు ఏంటి? జోసఫ్ అన్నలా ఉండాలి, కానీ అంకుల్లా ఉండకూడదు కదా. సో మనము వేరే వాళ్ళని ఆశించకూడదు. మనము సాతానికి కొంచెం చోటిస్తే సాతాన్ ఏం చేశాడంట? ఆ అన్న ఏం చేస్తాడు? ఫస్ట్ కొంచెం చదువుకోమని చెప్పి చూపించాడా? కొంచెం చూపించాడు. ఫస్ట్ ఏం చేశాడు? వద్దంటే వద్దన్నాడు కదా. వద్దు. మనం సాతాన్ని కొంచెం అవకాశం ఇస్తే సాతానికి మన లైఫ్లో సాతానుడు మనం మొత్తం ఆక్రమించేసుకుంటాడు కదా. ఈయన సాతాన్ అనుకున్నాం, ప్రస్తుతానికి అలానే సాతాన్ అనుకున్నాం కదా. సో అన్న దేవుని బిడ్డ
కొద్దిసేపటి కోసం, ఇద్దరు దేవుని బిడ్డలే. సో ఈ అన్న ఏం చేస్తాడు, ఈ అన్న సాతాను. సో సాతానికి కొంచెం ఛాన్స్ ఇస్తే ఆ అన్న ఏం చేస్తాడు, చదువుకో, పేపర్ చదువుకో, ఇష్టం లేకపోయినా పేపర్ చదువుకొని ఛాన్స్ ఇచ్చాడు. సో ఈయన ఏం చేస్తాడు, కొంచెం జరుగు అని చెప్పేసి మొత్తానికి ఆయన ప్లేస్ ఆక్యుపై చేసుకొని సో అతను మొత్తానికి లాస్ అయిపోయాడు. సో మన లైఫ్లో మనము యేసయ్యకి స్థానం ఇచ్చేవారని ఉండాలి. సాతానికి ఏ కొంచెం ఛాన్స్ ఇచ్చినా, ఓకేనా, చెడ్డ వాటిని ఈ ఒక్కసారి అబద్ధం ఆడతాను, ఈ ఒక్కసారి దొంగతనం చేస్తాను, ఈ ఒక్కసారి సినిమా చూస్తాను, ఈ ఒక్కసారి నేను ఫైటింగ్కి వెళ్తాను, ఈ ఒక్కసారి మమ్మీకి తెలియకుండా నేను బయటికి వెళ్ళొస్తాను అని అనుకుంటే ఆ ఒక్కసారి వెళ్ళిపోయి 10 టైమ్స్ వెళ్తుంది, తర్వాత 100 టైమ్స్ వెళ్తుంది. సో కాబట్టి ఏదైనా చెడ్డ విషయం మనం స్టార్టింగ్లోనే తుంచేయాలని ఈ యొక్క స్టోరీ యొక్క మోరల్. సరేనా? సరే. మాట